హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ షేక్ ఇస్మాయిల్ సార్ని. నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీని. సో ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన విషయం తీసుకొచ్చాను. అందులో ఏంటంటే, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బాగా సఫర్ అవుతున్నారు ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్స్లో. అందులో మెయిన్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, అదేవిధంగా ఎలక్ట్రిక్ కరెంట్, నెక్స్ట్ ఈఎం ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాను ఈరోజు. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నవి. అదేవిధంగా కొన్ని సీసీ ప్యాటర్న్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా మీరు కొన్ని 1 or 2 క్వశ్చన్స్ లాజికల్గా 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్లో 8 కేసెస్ నేర్చుకోండి. ఈ 8 కేసెస్లో కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 8 కేసెస్లో కాంకేవ్ మిర్రర్ 6 కేసెస్, అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ 2 కేసెస్ ఉంటాయి. అదే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఎట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఆబ్జెక్ట్ ఎట్ ఫోకస్ అండ్ ఆబ్జెక్ట్ ఎట్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి. సో కాన్వెక్స్ మిర్రర్ 2 కేసెస్. వీటి తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఎక్స్పెరిమెంట్. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఇన్ కాంకేవ్ మిర్రర్. క్యాండిల్ యూజ్ చేసి స్క్రీన్ పెట్టి ఇలా ఫైండ్ చేస్తాం అనమాట. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. అదేవిధంగా మీరు నేర్చుకోవాల్సింది సైన్ కన్వెన్షన్స్ రూల్స్, దీంతో పాటు యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. సో ఇంకా మీరు నేర్చుకోవాల్సినవి ఇందులో డిఫరెన్స్ బిట్వీన్ కాంకేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్, నెక్స్ట్ కంప్లీట్ రే డయాగ్రామ్స్, నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్. సో అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే మ్యాక్సిమం లైక్ ఏ మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ +1 -1, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్లో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది 2 ఎక్స్పెరిమెంట్స్. ఒకటి ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఇన్ కాన్వెక్స్ లెన్స్. సో ఈ లెన్స్లో వచ్చేసి మనకు ఒకటేమో సరౌండింగ్ మీడియం ఉంటుంది, వాటర్ తీసుకొని వెసల్ తీసుకొని ఫైండ్ ద ఫోకల్ ఇంక్రీజింగ్ ఫోకల్ లెంత్ అని చెప్పేసి ఫైండ్ చేస్తాం. దీంతోపాటు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్ ఎయిర్, క్యాండిల్ యూజ్ చేసి స్క్రీను, వీ స్టాండ్, ఈ ఎక్స్పెరిమెంట్, ఈ 2 ఎక్స్పెరిమెంట్ బాగా ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు 8 కేసెస్ సేమ్. కాన్వెక్స్ లెన్స్ 6 కేసెస్, కాంకేవ్ లెన్స్ 2 కేసెస్, మొత్తం 8 కేసెస్ అయినాయి. అక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో 8 కేసెస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ 8 కేసెస్, టోటల్ 16 కేసెస్ ప్రతి స్టూడెంట్కి రావాలి 10th క్లాస్ ఎవరైతే ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్. సో వీటితో పాటు మీరు నేర్చుకోవాల్సింది డిఫరెన్స్ బిట్వీన్ కాంకేవ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ యూజెస్ ఆఫ్ లెన్సెస్. అక్కడేమో యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్, ఇక్కడ యూజెస్ ఆఫ్ లెన్సెస్. ఇవి ప్రాక్టీస్ చేయండి, చదవండి, బాగా హార్డ్ వర్క్ చేయండి. దీంతోపాటు మరి నేర్చుకోవాల్సిన మీరు లైక్ ఇక్కడ కూడా మ్యాగ్నిఫికేషన్, నెక్స్ట్ లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా, కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా, దీంతోపాటు ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. మోడల్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ చూడండి, ప్రీవియస్ ఇయర్స్ ఏమేమి అడిగారు, సీసీ ప్యాటర్న్ కూడా చెక్ చేయండి. దీంతోపాటు మీరు ఇంకా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కర్వ్డ్ సర్ఫేస్లో లైక్ కాన్వెక్స్ లెన్స్లో డిఫరెంట్ 4 బిహేవియర్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. దీంతోపాటు ఇంకా మీరు నేర్చుకోవాల్సింది పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా అండ్ ప్రాబ్లము, నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ రూల్స్. అక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ సైన్ కన్వెన్షన్స్ రూల్స్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ సైన్ కన్వెన్షన్స్ రూల్స్. ఇవి నేర్చుకోవాలి, కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి అన్ని. సో దీంతోపాటు మీరు ఇంకా నేర్చుకోవాల్సింది హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఈ చాప్టర్ నుంచి మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, డిఫరెన్సెస్, నెక్స్ట్ డయాగ్రామ్స్, కరెక్షన్ డయాగ్రామ్స్, డిఫెక్ట్ డయాగ్రామ్స్, వీటితో పాటు మీరు నేర్చుకోవాల్సింది వాట్ లెన్సెస్ ఆర్ యూజింగ్ ఇన్ మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, వీటి గురించి కూడా ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు ఒక ఎగ్జాంపుల్ లైక్ ఒక స్టూడెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు, ప్రాపర్గా విజిబుల్ అవ్వట్లేదు. సో అతనికి ఏ ఎఫెక్ట్ ఉన్నది, ఏ డిఫెక్ట్ ఉన్నది అనేది ఐడెంటిఫై చేయడం. ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ ద మయోపియా అండ్ విచ్ ఈస్ ద హైపర్మెట్రోపియా. సో దీంతోపాటు మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే లైక్ ఇక్కడ వై డూ స్టార్స్ ఆర్ ట్వింక్లింగ్,
నెక్స్ట్ సన్సెట్ అండ్ సన్ రైజ్. దీంతో పాటు వై డస్ స్కై అపియర్ వైట్, బ్లూ, రెడ్ కలర్స్. సో ఇది కూడా ఒకసారి చదవండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ దీంతో పాటు డిస్పర్షన్ ఆఫ్ లైట్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, లైక్ విబ్జిఆర్ కలర్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ప్రిజం డయాగ్రాము, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డెవియేషను, ప్రిజం యాంగిల్ ఆఫ్ డెవియేషన్ ఫైండ్ చేసేది. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని బిట్స్ అడగచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో ప్రాక్టీస్ చేయండి. సో దీంతో పాటు స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ, లైక్ లేబుల్స్, వాట్ లేబుల్స్ ఆర్ దేర్, లైక్ పుపిల్స్, ఐరీస్, నెక్స్ట్ సిలరీ మజిల్స్, నెక్స్ట్ రెటీనా, వీటి గురించి మీరు బాగా నేర్చుకోండి, డెఫినేషన్స్. అండ్ దీంతోపాటు హ్యూమన్ అండ్ కలర్ఫుల్లో ఇంకా వచ్చేసి క్వశ్చన్స్ లైక్ మయోపియా చెప్పాను. కొన్ని క్వశ్చన్స్ హ్యూమన్ అండ్ కలర్ఫుల్లో ఒక్కొక్కసారి లాజికల్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఈ బుక్ కూడా రీడ్ చేయండి ప్రాపర్గా. సో దీంతోపాటు ఇంకా లైక్ రెయిన్బో ఫార్మేషన్, ఆర్టిఫిషియల్ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో దీంతోపాటు ఇంకా మీరు లైక్ ఎలక్ట్రిక్ కరెంట్లో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్స్, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, అండ్ లైక్ ఇంకా మీరు నేర్చుకోవాల్సింది కిర్చాఫ్స్ లాస్, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా డయాగ్రామ్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద రెసిస్టెన్స్. సో వీటితో పాటు ఇంకా మీరు నేర్చుకోవాల్సింది కొన్ని క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ కరెంట్లో ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ డిఫరెన్సెస్. నెక్స్ట్ పవర్, ఎలక్ట్రిక్ పవర్ వెరీ ఇంపార్టెంట్, ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంటుంది ఎలక్ట్రిక్ పవర్ నుంచి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ ఎలా కనెక్ట్ చేస్తాం, షార్ట్ సర్క్యూట్. సో ఇవి కాన్సెప్ట్స్ మీద బాగా ఫోకస్ చేయండి, చదవండి. సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఫారడేస్ లా, అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లా బాగా ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, సో ఫార్ములాస్, డెఫినేషన్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాపర్గా మీరు చేయాల్సిన ఏసీ జనరేటర్ అండ్ డీసీ జనరేటర్. అండ్ రేర్ అడుగుతున్నాడు ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి లాంగ్ క్వశ్చన్స్. సో ఎక్కువ లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, హ్యూమన్ ఐ నుంచి ప్రీవియస్ ఇయర్స్ చెక్ చేసుకుంటే ఇవి ఎక్కువ ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి కూడా పవర్ ప్రాబ్లం అడిగాడు. అండ్ కరెంట్ బిల్ ఎలా ఫైండ్ చేస్తాము, మన హౌస్కి కరెంట్ ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేస్తాం పవర్ వాల్యూ అని చెప్పేసి అది ప్రాక్టీస్ చేయాలి. సో దీంతో పాటు మీరు ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిజం లైక్ ఇంకా వచ్చేసి దీంట్లో ప్రాక్టీస్ చేయాల్సిన మీరు ఇంతవరకు ట్రై చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో బిట్స్ మెయిన్ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ బిట్స్ 10 బిట్స్ 30 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ ఉంటే 10 మార్క్స్ బిట్స్ ఉన్నాయి. సో అందుకోసం బిట్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు డెఫినెట్గా రీచ్ అవుతారు మంచి మార్క్స్కి. 40 మార్క్స్కి ఫిజిక్స్ ఒక మెయిన్ రోల్ అవుతుంది. 40 మార్క్స్లో 20 మార్క్స్ రావచ్చు, సమ్ టైమ్స్ 80 మార్క్స్ కూడా అడగచ్చు. సో అందరికీ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. I hope you can write good things and good writing and examinations. Thank you, all the best.